కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు కావస్తుంది. 2 బతుకమ్మ పండుగలు కూడా పోయాయి. కానీ ప్రభుత్వం ఏ ఒక్క బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేపట్టలేదు. రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోసపూరిత ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణీ చేస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరా అయ్యప్ప ధర్మ ప్రచార భక్తులు మహాపాదయాత్ర నేడు కేరళ కుమ్లి అయ్యప్ప ఆలయానికి చేరుకుంది. ఇరుముడి కట్టుకుని శబరిమల తరలి వెళ్లారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆదివారం జిల్లా పాలనాధికారి టీవీ కృష్ణారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి తదితరులు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని టీపీసీసీ చీఫ్ కోమ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్లో మాట్లాడుతూ రాష్ట్రంలో 75% బీసీ ఎస్టీలకే డీసీసీలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో 17 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం నగర శివార్లోని తారక రామ్ నగర్ కాలనీలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అందరు విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు నాలెం కిషన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాప్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.